హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఏంటంటే వీడియో వచ్చేసి ఈ క్లాత్ అనేది లెహెంగాకి తీసుకున్నామండి. ఇప్పుడు ఇది నేను బ్లౌజ్ పార్ట్ చూపిస్తున్నాను, పైపింగ్ విత్ అదే బ్యాక్ నెక్ హ్యాండ్స్ డిజైన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ నాకు చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే స్మూత్ బాగుందనమాట. నేను కుడుతుంటే నాకు ఇంకా కుట్టాలి అనిపించింది అనమాట. చూడండి, ఇది మనము హ్యాండ్ వచ్చేసి ఫస్ట్ పఫ్ హ్యాండ్, అదే బాహుబలి హ్యాండ్స్ అంటాం కదా, అలా అనమాట. ఇక్కడ ఒక హ్యాండ్ కుట్టేశాను, ఒక హ్యాండ్ మీకు చూపించడానికి ఇంకా కుట్టలేదు. చూడండి, అలా కుట్టాను అనమాట. ఇదేదో బాగుంది అనేసి మీకు కూడా తెలియాలి కదా అనేసి నేను ఇంకొకటి మీకోసం చూపిస్తున్నాను. ఫస్ట్ మామూలుగా హ్యాండ్ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటాం కదా, దానికి కట్ చేయాల్సిన అవసరం లేదు, కట్ చేయకుండానే చూపిస్తాను. ఫస్ట్ మీరు కింద బార్డర్ ఏది వేసుకుంటున్నారో దాన్ని ఫస్ట్ తిప్పేసేసుకోవాలి, స్ట్రైట్గా కుట్టేసేసుకొని. మీరు మామూలుగా లైనింగ్ కట్ చేసుకుంటారు కదా, దానికి అవసరం లేదు. ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా అండ్ ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సింపుల్గా కూడా అయిపోతుంది. కుట్టడానికి ఇబ్బందిగా ఉండే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా కుట్టేసిన తర్వాత మీకు పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు పైపింగ్ అవసరం లేదని నేను పైపింగ్ వేయట్లేదు. ఇక పైన కుట్టేసేసుకోండి స్ట్రైట్గా. ఇలా కుట్టేసుకున్నాక మనం పైన వేయాల్సిన క్లాత్ ఉంది కదా, మీకు ఇక్కడ కావాలంటే స్ట్రైట్గా కుట్టేసేసుకోండి జరగకుండా ఉండాలనుకుంటే. ఇక్కడ ఏంటంటే నాకు అవసరం లేదు, ఇక్కడ మనకు కావాల్సిన క్లాత్ దగ్గర నుంచి మనకి ఇక్కడ కుట్లల్లోకి క్లాత్ పోతుంది కదా, ఆ కుట్లల్లోకి పోయే క్లాత్ కొంచెం వదిలేసి కొంచెం ఒక పావించమైన వదిలేసి అక్కడి నుంచి కుచ్చు పెట్టడం స్టార్ట్ చేయండి. మీకు క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువగా పెట్టుకోండి, తక్కువ ఉంటే తక్కువగా పెట్టుకోండి. నాకు ఇక్కడ క్లాత్ ఉంది అనమాట, అందుకే నేను కొంచెం ఎక్కువగానే పెట్టేస్తున్నాను. ఇంకా అటు సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ కుట్లలోకి పోయేమైనా వదిలేసుకొని మిగతా మొత్తం పెట్టేసుకోండి. మీకు ఫుల్గా అదే బుగ్గలాగా రావాలనుకుంటే మాకు లైట్గా కావాలంటే లైట్గానే పెట్టుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా పెట్టేసేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదా, సేమ్ అలానే. మీకు అలా కాకుండా కుచ్చు ముందైనా సెట్ చేసుకుంటారేమో, ముందు సెట్ చేసుకున్నా ఏం పర్లేదు. స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. ఇక్కడ ఇంకా క్లాత్ మిగిలిందనమాట. అది ఎందుకంటే మనకి ఇక్కడ చంక బాగా అనికిపోతుంది కదా, దానికి మళ్ళీ సరిపోదనేసి కుట్టు కొంచెం మనం అక్కడ కట్టు పెట్టుకున్నాం కదా మిడిల్లోకి అనమాట. అక్కడ మిడిల్ దగ్గర ఇప్పుడు మనం ఇటు సైడ్కి పెట్టాం కదా, ఇప్పుడు ఇటు సైడ్కి మర్చాలన్నమాట. నేను చూపిస్తున్నా కదా అలా. ఫస్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి, మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రివర్స్లో పెట్టుకోవాలి. కింద ఇలా సపోజ్ కింద మీ వైపు పెట్టుకుంటే పైది అనేది మీకు ఆపోజిట్లో పెట్టేసుకోండి. చూడండి, అలా పఫ్ వస్తుంది అనమాట నీట్గా. మీరు లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నారు కదా, ఆ లైనింగ్ జాయింట్ అంపడి కుట్టేసేసుకోండి. మీకు బుగ్గ జరుపుకుంటూ అనమాట, బాగా నీట్గా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. సేమ్ అలాగే ఇటు సైడ్ అనమాట. చూడండి అలా. ఇంకా వేస్ట్ క్లాత్ వచ్చేసి మీరు అక్కడ లాగి కుట్టకండి, అక్కడ బుగ్గ దగ్గర మాత్రమే లాగి కుట్టండి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, ఇక్కడ మాత్రం మామూలుగా నీట్గా ఇలా కుట్టేసుకొని ఇక్కడ మనం పెడతాం కదా, అక్కడ కొంచెం లాగినట్టు, అంటే మనకు బుగ్గ రావాలి కదా, సో అలా రివర్స్లో పెట్టేసుకుంటూ చూడండి. ఇక్కడ నేను పెడుతున్నా కదా అలా. ఇంకా అయిపోయింది హ్యాండ్. ఇంకా హ్యాండ్ జాయిన్ చేయడమే అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు కుట్టు ఇంకోటి కావాలంటే మనం కింద వైపు ఉంది కదా, అక్కడ జాయింట్ వేసాం క్లాత్ పఫ్ కోసం, దానికి ఇంకో కుట్టు వేసేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో బాగా బుగ్గ. మీరు ఇలా కుట్టుకుంటే మనము కుట్టు వేసి కూడా కనిపించదు అనమాట, నీట్గా ఉంటుంది. ఇంకా మీకు బ్యాక్ నెక్ చూపిస్తాను చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి మనకు వాళ్ళు బ్యాక్ సైడ్ హుక్స్కి బెలూన్స్ లాగా పెట్టాలనుకున్నారు. ఇవి నా దగ్గర ఉన్నాయన్నమాట. వీటిల్లో నేను రెడ్ కలర్ కదా, రెడ్ కలర్ తీసేసి చేసేసాను. నేను మీకోసం ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒకటి పెట్టేసి దాన్ని నీట్గా హోల్డ్ చేసేయండి. హోల్డ్ చేసేసిన తర్వాత ఇంకొక దారం తీసుకొని చుట్టేసేయండి నేను చూపిస్తున్న విధంగా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే
ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొత్త కొత్త వీడియోలు చేసేవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా ఒకటి అయిపోయిందనమాట. అలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని. నాకు ఇక్కడ 5 పడతాయని నేను 5 చేశాను. కానీ నాకు ఇక్కడ కుట్టేసరికి 6 పడ్డాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను మొత్తం పైపింగ్ చేసేసాను. మీకు పైపింగ్ వీడియో కావాలి అనుకుంటే నాకు మెసేజ్ అదే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తాను. చూడండి పైపింగ్ వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట. ముందర ప్రిన్స్ కట్ ఇక్కడ నీట్గా పెట్టేశాను అనమాట. పైపింగ్ ఎంత సన్నగా పెట్టానంటే అంత సన్నగా. మీకు అలా కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పెడతాను. చూడండి అలా పెట్టుకుంటూ ముందుకు వచ్చేయాలి. అలా స్ట్రైట్గా పెట్టేసేసుకోండి. మీకు ఇలా లేకుండా సింగిల్ పాదం యూజ్ చేసైనా కుట్టచ్చు. నాకు ఇక్కడ సింగిల్ పాదం మళ్ళీ ఎందుకు తీసేయడం అనేసి నేను డైరెక్ట్ కుట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను ఇక్కడ 5 అని 5 పెట్టాను అనమాట. ఇక్కడ నాకు ఇంకొకటి పట్టింది అనేసి ఇంకా మళ్ళీ అప్పటికప్పుడే వేసేసాను. నేను 5 సెట్ చేద్దాం అనుకున్నా, కానీ నేను చూసుకోకుండా కుట్టేశాను అనమాట. పర్లేదు ఇంకోటైనా నీట్గా ఉంటుంది కదా అనేసి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి. బ్యాక్ నెక్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. సింపుల్గా రౌండ్ అండ్ హుక్స్ పార్ట్ దగ్గర ఈ బెలూన్స్ అనేవి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి చాలా సింపుల్ డిజైన్ అనమాట. ఫంక్షన్స్కి వేసుకున్న గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇదొకటి అయిపోయిన తర్వాత అండ్ నా ఛానల్లో మీకు ప్రిన్స్ కట్ కావాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. నా ఛానల్లో లింక్ ఉందన్నమాట. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అలా స్ట్రైట్గా నీట్గా కట్ చేసేసుకోండి. ఇంకా మీకు మనం తిప్పాలి కదా వాటిని, హుక్స్ పార్ట్ అక్కడ హుక్సెస్ వస్తాయి మనకి, కాబట్టి క్లాత్ తీసేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకొని తిప్పేసుకోవడమే. అది ఎలా కుట్టుకోవాలి నీట్గా ఉండడం కోసం అనేది నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. కింద రఫ్ చేసేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకొని ఇంకా పై వైపున అలా మర్చేసుకోండి. ఎక్కువ క్లాత్ ఉంటే తీసేసేసి అయిపోయినాక మర్చేయడమే. అలా లోపల వైపు మర్చుకున్నామంటే మనం కుట్టు వేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మీరు బయట మడిస్తే అది కనిపిస్తుంది మనకు. సో అలా నేను మర్తేసినలాగా మర్తేసుకోండి. ఇలా రివర్స్లో పెట్టుకుంటే అలా బయటకు వచ్చేసరికి అలా అవుతుంది. చూడండి చాలా బాగుంది కదా. ఆ గ్రీన్ కలర్కి ఆరెంజ్, ఇది ఆరెంజ్ కాదు రెడ్ కాదండి, అటు కాకుండా ఇటు కాకుండా ఉంది, కానీ మనకు పర్ఫెక్ట్ దొరికింది అనమాట పైపింగ్కి. అండ్ క్లాత్ ఉంది కాబట్టి ఎప్పటికైనా మీరు పైపింగ్ తీసుకున్నప్పుడు అంటే మంచిగా క్లాత్ ఉంటుంది కదా షైనింగ్గా, ఇలా తీసుకోండి, మంచిగా ఉంటుందన్నమాట. చూడండి మీకు ఎలా మడతేయాలో నేను చూపిస్తున్నాను. ఇలా మడతేసిన తర్వాత స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. ఇంకా అయిపోయింది హుక్స్ పార్ట్. ఇంకా మనకి కాజా పార్ట్ ఉందన్నమాట. చూడండి బ్యాక్ ఇది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ బ్లౌజ్ మొత్తం అయిపోయింది, నేను వేసేసాను. ఇక్కడ ఏంటంటే నేను ఇది ఒక్కటి మీకు చూపించాలి ఈ మోడల్ అనేసి మీకోసం వీడియో చేస్తున్నాను. ఇక్కడ హుక్స్ పార్ట్కి అయిపోయింది, కాజా పార్ట్కి నేను వేయాలి. మొత్తం వేసిన తర్వాత ఫినిషింగ్ చూపిస్తాను. ఇక్కడ ఇంకా హ్యాండ్స్ చూపిస్తా చూడండి హ్యాండ్స్ ఎంత పఫ్ వచ్చాయో, చాలా బాగా వచ్చాయన్నమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అక్కడ కుట్టేసేసాను, మీకు కనిపిస్తుందా? ఇక్కడ పఫ్ మీద ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి పైపింగ్ చేశాను అనమాట, ప్రిన్స్ కట్. ఇది బ్యాక్ పార్ట్. ఇంకా నాడాస్ పెట్టేశాను. నాడాస్ చూపిస్తా చూడండి, స్కిప్ చేయకండి. ఇది బ్యాక్ పార్ట్ మీకు ఈజీగా ఉంది. మనకి ఇక్కడ హుక్స్, ఇంకా నాడాలు చూపిస్తాను. చూడండి ఫస్ట్ మనకు కావాల్సిన షేప్లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నా క్లాత్ ఉంది కాబట్టి నేను ఇంకా ఉండే షేపే పెట్టేశాను. ఎందుకంటే నేను షేప్ పెట్టేసిన తర్వాత మిగిలిన కట్ చేస్తాను కదా, సేమ్ అలా. చూడండి ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఇంకా నేను ఇంకోటి చూపిస్తాను.
ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. మీరు ఇలా 2 ఇంచెస్ గ్యాప్లో పెట్టుకుంటే ఒకదాని మీద ఒకటి పడుకోకుండా ఒకటి పైన ఒకటి కింద ఉంటుంది. ఇంకొకటి కొత్త మోడల్ కూడా ట్రై చేస్తున్నాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రంట్ పార్ట్ చూడండి, బ్యాక్ పార్ట్ ఈ బొమ్మకు వేసాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. సూపర్ వచ్చిందండి. నేను మీకు లెహంగా త్వరలోనే పెట్టేస్తాను. ఇంకా అంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. లైక్, షేర్ కూడా.